శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం గృహ నిర్మాణ సమయంలో కొన్ని అనుకోని దోషాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కామన్గా రొటీన్గా సౌలభ్యం కోసం కొన్ని అడ్జస్ట్మెంట్లతో ఇంటి నిర్మాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కాంట్రాక్టర్లు ఎస్ఎఫ్టీ ఎక్కువ చూపించాలనే ఉద్దేశంతో కొన్ని పొరపాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అవి వాటి యొక్క ప్రభావం ఇంట్లో దిగిన వెంబటనే అంటే యజమానికి కనిపించకపోయినా నెమ్మదిగా దాని యొక్క ప్రభావం ఆ గృహంలో ఉన్న వాళ్ళ మీద కనపడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జరిగే దోషాల్లో మనకి ఏదైనా ఒక ఇల్లు మనం ఒక ఖాళీ స్థలంలో గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు మనకి ప్రధాన రహదారి తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణ ఉన్నప్పుడు ఆ ప్రధాన రహదారికి ఫేస్ చేస్తూనే సింహద్వారం పెట్టి ఇంటి నిర్మాణం చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఉత్తరానికి ఉత్తరమే పెడుతున్నారు, తూర్పు ఉంటే తూర్పు బ్రహ్మాండంగా పెడుతున్నారు. కానీ దక్షిణ, పడమరలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి సింహద్వారం అంటే మెయిన్ రోడ్డుకి సింహద్వారం పెట్టకుండా వెనక భాగంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే పడమరకి వెనక భాగం తూర్పు అవుతుంది కాబట్టి పడమరంతా బ్లాక్ చేసి మరి ఆ గేట్ ద్వారా పక్క నుంచి నడిచి ఆ తూర్పు ద్వారా వెళ్ళేలాగా ప్రధాన సింహద్వారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దక్షిణానికి కూడా మరి దక్షిణం ప్రధాన రోడ్డు ఉన్నప్పుడు దక్షిణం ప్రధాన సింహద్వారం పెట్టకుండా వెనక భాగంలో ఉన్నటువంటి ఉత్తర ఈశాన్యంలో పెట్టడం జరుగుతుంది. ఇది చాలా వరకు 100% రాంగుగానే జరుగుతుందన్నమాట. అందుకని మీరు ఏ దిక్కైనా మనకి 4 ప్రధానమే, ఏ దిక్కుకు ఆ దిక్కుగానే మనకి ఐశ్వర్యాన్ని కానీ నేమ్ అండ్ ఫేమ్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దక్షిణం అన్న మాత్రాన్ని ఇబ్బంది లేదు, పడమర అన్నంత మాత్రాన్ని ఇబ్బంది లేదు. అలాగనుకుంటే మన యావత్తు భారతదేశంలో కానీ మన హైదరాబాద్లో కానీ దక్షిణ ఫేసింగ్ కలిగిన ఇళ్ల స్థలాలు, పడమర భాగం కలిగినటువంటి ఇళ్ల స్థలాలు ఈ రోజు దాకా ఖాళీగా ఉండాలి కదా, ఎక్కడ కూడా ఖాళీగా ఉండవు. మీరు ఈ విధంగా గృహాన్ని తిప్పి కట్టడం వల్ల మీ జీవితం కూడా తిరగబడడం జరుగుతూ ఉంటుంది. ఇది గమనించండి. ఏ దిక్కు ప్రధాన రహదారి ఉంటుందో ఆ దిక్కును మాత్రమే సింహద్వారం పెట్టవలసి ఉంటుంది. 100% ఇది పాటించవలసిందే. దాని తర్వాత సర్వసాధారణంగా మెట్లు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు తూర్పు సింహద్వారం పెట్టి రోడ్డు కరెక్ట్గానే కట్టుకుంటున్నారు. ఆగ్నేయంలో మెట్లు కరెక్ట్గానే పెట్టుకుంటున్నారు. కానీ ఈ ఆగ్నేయంలో మెట్లు పెట్టినప్పుడు తూర్పు ప్రహరీ గోడకి ఆనించి కలిపి కట్టడం జరుగుతుంది. దానివల్ల ఆగ్నేయ దోషం ఏర్పడి అటు ఆర్థిక సమస్యలు, స్త్రీలకి గైనిక్ ప్రాబ్లమ్స్, వివాహ సమస్యలు కూడా రావడం జరుగుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పు కట్టుకున్నప్పుడు తూర్పు ప్రహరీ గోడకి మెట్లు తగలకుండా కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉత్తర వాయువులో మెట్లు కట్టుకున్నాం అనుకున్న వాళ్ళు ఉత్తరం ప్రహరీ గోడకి తగలకుండా కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా జరుగుతున్నటువంటి రాంగు. పోనీ ఖాళీ పెట్టారా అంటే ఎంత ఖాళీ పెడుతున్నారు? ఒక అంగుళంన్నర పెడుతున్నారు. దానివల్ల నెమ్మదిగా అందులో మట్టి దూరి కలిసిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే చీపురు పట్టే విధంగా కనీసం 3 అంగుళాలన్నా ఖాళీ పెట్టుకుంటే అది క్లీన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అదొకటి బ్రహ్మాండంగా మీరు పాటించవలసి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క గృహానికి 4 వైపులా మీరు ప్రహరీ గోడ పెట్టుకున్నప్పుడు కూడా మన ఉత్తరం యొక్క ప్రహరీ గోడ మీద కానీ తూర్పు ప్రహరీ గోడ మీద కానీ అంటే వాళ్ళకి దక్షిణ పడమర అవడం వల్ల వాళ్ళు మన గోడకు చేర్చి ఈ టాయిలెట్లో సెట్లో వేయడం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఏమైందంటే మనకి ఉత్తరం గోడ మీద బరువు పడినట్టు, తూర్పు గోడ మీద బరువు పడినట్టు పెరిగి అది మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రహరీ గోడ నిర్మించుకున్న వాళ్ళు అవతలి వారి యొక్క టాయిలెట్లు కానీ షెట్లు కానీ మన ప్రహరీ గోడ మీద రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే అవతల వారి ప్రహరీ గోడ వాడు కట్టుకుంటాడు, వాడి ఇష్టం. మనం దాన్ని సరి చేసుకోకుండా మన స్థలంలో అవసరమైతే కొంత ఖాళీ స్థలమైనా వదిలి వాడి ప్రహరీ గోడకి కలపకుండా మనం వేరే ప్రహరీ గోడ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇంటికి ప్రధానంగా ఒక ప్రాణం ఏర్పడుతుంది అన్నమాట. అంటే గృహానికి 4 వైపులా ప్రహరీ గోడ ఉంటేనే
ఆ గృహానికి ఒక పెర్ఫెక్ట్ వాస్తు అన్నది వర్కౌట్ అవుతుంది. ఉత్తరం గోడ కానీ తూర్పు గోడ మీద బరువులున్న పక్కోడు ఏం పెట్టినా కూడా అది మన మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మన ప్రహరీ కూడా మనకి ఉండాలి. అలాగే ఉత్తరం తూర్పు కొంత తక్కువ ఎత్తులోను, దక్షిణ పడమరలు కొంత ఎక్కువ ఎత్తులోను పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రధాన ద్వారం ఏదైనా దానికి సంబంధం ఉండదు, ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మనకి ఏదైతే ప్రధాన సింహద్వారం మెయిన్ రోడ్డు ఉంటుందో కొంత ఖాళీ స్థలం విడిచిపెట్టి మాత్రమే మనం గృహాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఓకే. దాని తర్వాత ఏంటంటే ఏదో బయటకు నుంచి వచ్చిన వాళ్ళు లోనికి రాకుండా ఉండాలని, ఏదైనా మైలాంటి జరిగినప్పుడు కాలు కడుక్కొనుకుంటుందని బాత్రూమ్ కింద టాయిలెట్లు పెడుతున్నారు. అది స్నానానికో వేరే కార్యక్రమాలకో బాత్రూమ్ కింద మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్ అన్నది పెట్టడం అన్నది అవాయిడ్ చేసుకోవడం మంచిది. అక్కడ టాయిలెట్ లేకుండా కొలాయి లాంటిది పెట్టుకుంటే కాలేది కడుక్కోవచ్చు. బట్ కానీ ఆ మెట్ల కింద టాయిలెట్ ఏర్పాటు చేయడం వల్ల అది భార్య అంటే ఏదైనా ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది, అక్కడ వాయువు ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆర్థిక సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అవి ఉంటే ఇమీడియట్గా తొలగించడం మంచిది. ఇది కామన్గా ఏర్పడుతున్నటువంటి బయటికే కనబడుతుంటే మనం వెళ్ళగానే దాన్ని సరి చేసుకుంటే మంచిది. అయితే చాలా వరకు పైన డాబా పైన మామూలుగానే ఉంటుంది, పర్వాలేదు, హ్యాపీగానే ఉంది. కానీ ఈ ఊయల లాంటిది మాకు స్టాండ్ అది పెట్టి పార్కులో ఉన్నటువంటి ఉయ్యాల లాంటివి కొంతమంది డాబా మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఉయ్యల అప్ అండ్ డౌన్గా ఊగుతూ ఉంటుంది కాబట్టి అది సాధారణంగా నిషేధించడం మంచిది. దాని వద్ద భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం అన్నది చాలా వరకు మనం గమనించడం జరిగింది. గతంలో కూడా ఇది అందరూ ప్రాక్టికల్తో ఉండదు. కాబట్టి సాధ్యమైనందుకు ఉయ్యాలన్నది ఇంట్లో కూడా ఉండకుండా ఉంటేనే మంచిది. అంటే చిన్నపిల్లలు ఉయ్యాలు తప్పు, పర్వాలేదు. పెద్దవాళ్ళు ఊగడానికి కూడా ఈ బల్ల లాంటిది పెట్టి ఉయ్యాలు అందులోనూ పడుకోవడం పూర్వకాలం ఉండి ఇప్పుడు తీశారు. కానీ అటువంటి ఏమన్నా ఉంటే అప్ అండ్ డౌన్స్ మాట జీవితం పైకి తీసుకెళ్ళి కిందకి తెస్తుంటాయి. కాబట్టి అదొకటి తప్పకుండా అవాయిడ్ చేసుకోండి గృహంలో ఉంటే. అలాగే ఇంట్లో మనం వాడటం లేదు, ఇరిగిపోయిన వస్తువులు, ఇరిగిపోయిన మంచాలు, ఇరిగిపోయిన అద్దాలు 100% ఇమీడియట్గా బయట పారవలసి ఉంటుంది. వాడని వస్తువు, పనికిరాని వస్తువు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. అలాగే అద్దాలు కూడా సాధారణంగా ఈ పడక గదిలో అద్దాలు పెడుతూ ఉంటారు. అంటే పడుకున్న భార్యాభర్తలు కానీ మంచం మీద పడుకున్న వారు కానీ అద్దంలో కనబడకుండా ఉండాలన్నమాట. ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెడుతుంటారు, ఈ పడుకున్నది అద్దంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మనకి ఏ పార్ట్ అయితే మనకి అద్దంలో పడుతుంటుందో ఆ పార్ట్కి యాక్సిడెంట్ పడడం, వీక్ అవ్వడమో జరుగుతుంటుంది. అందువల్ల ఈ అద్దం లాంటివి పెట్టేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈ పడుకునే వాళ్ళు కనబడకుండా పడక గదిలో ఏర్పాటు చేసుకోవాలి. అద్దాలు ఇరిగిపోయిన గట్ట ఉండకూడదు. ఒకవేళ అలాగైనా ఉంటే వాటికి ఒక స్క్రీన్ లాంటిది వేసి మనం ఉపయోగించుకొని మళ్ళీ స్క్రీన్ మూసేయవలసి ఉంటుంది. అంటే పూర్వకాలం గమనిస్తే అలాగండి పెద్ద అద్దాలు ఉంటే వాటిని మళ్ళీ క్లోజ్ చేసేవారు, మళ్ళీ ఓపెన్ చేసేవారు. మన కొత్తలో టీవీలు కూడా ఆ విధంగా వచ్చాయి. ఇది కూడా అదే కాన్సెప్ట్ అన్నమాట. అద్దం అది కింద పనిచేస్తుంది కాబట్టి దాన్ని టీవీ చూసినంటే మనం మూసేసేవాళ్ళం, గుర్తుందో లేదు మా బాగా చిన్నతనంలో, మళ్ళీ ఓపెన్ అయ్యమాట. అందువల్ల అద్దాలు ఏమన్నా ఉంటే అలాగా క్లోజ్ చేసి ఉంటే మంచిది. ఇరిగిపోయిన అద్దాలు లాంటివి ఉంటే బయటపడేయడం మంచిది. ఇందాక మరి ఇంకా ఈ వంటగది సంగతిని మిగతా ఇందాక చెప్పుకున్నాం. ఇవి సాధారణంగా పాటిస్తున్నటువంటి నియమాలు. అందువల్ల ఈ కంపల్సరీగా మీరు పాటించడం. మొక్కలు కూడా ఏవైతే మనకి ఏదో ఇల్లు కట్టుకున్నాం, ప్రహరీ గోడ కట్టుకున్నాం, ఏదో ఖాళీగా ఉంది కానీ అంటే సాధారణంగా ఉత్తరం కానీ తూర్పు కానీ కొంత ఖాళీ స్థలం పెట్టి ఇల్లు కట్టుకుంటాం. ఒక సంవత్సరం పోయాక 2 సంవత్సరం ఎవడు చుట్టమో బంధం వచ్చి ఇక్కడ ఖాళీ ఉంది కదా ఈ కొబ్బరి చెట్లు అయితే బాగుంటాయి అంటడం. ఈ కొబ్బరి చెట్లే కదా ఎంబడినే తెచ్చి వీళ్ళు నాటుతారు. అవి కొంతవరకు బాగుంటాయి. ఎప్పుడైతే మన ప్రహరీ గోడ దాటి ఇంటి ఎత్తు కూడా దాటిపోయో అప్పుడు ఈ ఆర్థిక సమస్యలు, చికాకులు మొదలవుతాయి. కాబట్టి ఎప్పుడన్నా సరే మీరు ఇంట్లో మొక్కలు వేసుకుంటే మీ యొక్క తూర్పు ప్రహరీ గోడ, ఉత్తర ప్రహరీ గోడ దాటకుండా ఆ ఎత్తు లోపులోనే పెరిగే పూల మొక్కలు కానీ అవి వేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద వృక్షాలు, ఇది మామిడి చెట్లు లాంటివి, కొబ్బరి చెట్లు లాంటివి, వేప చెట్లు లాంటివి ఇవన్నీ కూడా ఇంటి లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవద్దు. అవి పెరిగే కొద్దీ ఏళ్ళు పెరిగిపోయి పునాదుల్లోకి వెళ్ళి మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానివల్ల మిగతా విష జంతువులు కూడా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న మొక్కల్ని పెంచుకోవడం మంచిది. అయితే ముళ్ళతో ఉన్నటువంటివి కొన్ని పెంచకుండా ఉంటే మంచిది. అంటే ఇబ్బంది కాదు కానీ పిల్లలకి అది ముళ్ళు గుచ్చుకుంటే ఇబ్బంది కదా. ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు చేసుకుంటూ
కొన్ని ఇంట్లో పెంచుకునే మొక్కల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ, అది పెద్దవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రహరీ గోడ దాటి మాత్రం ఉండకూడదు. అది నెంబర్ 1 నియమంగా పాటించవలసింది. మీరు జామ చెట్లు అలాంటివి ఏమైనా వేసుకుంటే మనకి దక్షిణ పడమర భాగాల్లో ఖాళీ ఉంటే వేసుకోవచ్చు బ్రహ్మాండంగా. మరీ ఎత్తుగా పెరుగుతున్నప్పుడు వాటిని కటింగ్ చేసి, అంటే ప్రధాన బిల్డింగ్ కన్నా ఎత్తు అవ్వకూడదు, ప్రహరీ గోడ కన్నా ఎత్తు దక్షిణ పడమరాల్లో ఉండొచ్చు. ఇలాగే కొంతమంది ఈ పూల మొక్కలు అలాంటివి ఏం చేస్తారంటే ఈ ప్రహరీ గోడ మీద అందంగా పెడుతుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పు ప్రహరీ గోడ మీద, ఉత్తర ప్రహరీ గోడ మీద పెట్టకుండా సాధ్యమైనంత వరకు దక్షిణ పడమరలో పెట్టుకోవచ్చు తప్ప ఈ రెండు కూడా చాలా బ్రహ్మాండంగా, ఎప్పుడు చాలా ఫ్రీగా, ఎటువంటి బరువు లేకుండా, ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా ఉంటే మీకు ఉత్తరం ఎంత బాగుంటే ధనం అంత బాగుంటుంది, తూర్పు ఎంత బాగుంటే మీ యొక్క నేమ్ అండ్ ఫేము, ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ అయినప్పుడు కూడా మనం పాటించడం బట్టి ఒక వ్యక్తి మన ఇంట్లోకి ప్రవేశించాడంటేనే ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా మనకి మంచి ఆస్పీస్గా ఉన్నట్టే కనిపిస్తూ ఉండాలి. ఇంకా అలంకరణ అవన్నీ మామూలే, కానీ ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఈ నియమాలు పాటిస్తే కంపల్సరిగా అదృష్టం, ఐశ్వర్యం కలిగి రావడం జరుగుతుంటుంది. మనం వాస్తుని నమ్మితే అది మనల్ని రక్షిస్తుంది. స్వస్తి.